నువ్వు కూడా వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉండాలి అని చెప్పి అంటారు. అక్కడ కూడా అమ్మవారికి కూడా మాలికాపురతం అమ్మవారికి కూడా అలంకారం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా చూడండి ఆ కను రెప్పలు వాల్చకుండా స్మరణ చేసుకుంటున్నారు, దండం పెట్టుకుంటున్నారు. చక్కగా నమస్కారం అనేది ఒక సంస్కారం అన్నట్టు వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఇప్పుడు స్వామివారి అక్కడ చూడండి సోపాన సంగీతం చదువుతున్నారు. అక్కడ ప్రముఖులు వచ్చారు, ఆభరణాలు మోసేవాళ్ళు వచ్చారు. వీరందరూ కూడా ఆ దేవాలయం తలుపులు తెరుస్తారు. చూద్దాము ధ్యాస అనేది ఉండదు. ఎక్కడ కూడా రాజకీయాల గురించి మాట్లాడుకోము, పోట్లాట్లు ఉండడము, వినోదాలు అవి ఇవి ఉండవు. ఎంతసేపు అదిగో చూడండి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఆపద్బాంధవనే శరణమయ్యప్ప అనాథ రక్షకనే శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప పదునెట్టాంబడి గదిపతియే శరణమయ్యప్ప కరుప్ప స్వామియే శరణమయ్యప్ప జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప మకర జ్యోతియే శరణమయ్యప్ప. చూడండి అంత చక్కగా కూడా ఆ స్వర్ణ దేవాలయం కనిపిస్తుంది, అలంకారాలతో ఉంది. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు, మనసులో ధ్యానం చేసుకుంటున్నారు. కానీ నిశ్శబ్దం మరో ముమ్మార్లు అక్కడ జ్యోతి దర్శనం వచ్చినగానే అందరిలో శరణుఘోష స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోష మారుమోగిపోతుంది. శబరిగిరి అన్ని చోట ఆ రాష్ట్రంలో అంతా కూడా ఆ ధ్వనికే అద్భుతమైన శక్తులు వస్తాయి. అక్కడంతా కూడా సానుకూలమైన ప్రాంతం ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ ప్రతిధ్వనిస్తుంది. ఆ ధ్వని వచ్చి స్వామియే శరణమయ్యప్ప అనేది ఒక మూల మంత్రం, అది తారక మంత్రం. అది అటువంటి మంత్రాన్ని ఒక్కసారి ఎటువంటి వారైనా ఎటువంటి రుగ్మతల్లో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా స్వామివారిని తలుచుకుని స్వామియే శరణమయ్యప్ప అంటే ప్రత్యక్షమయ్యే దైవం ఆయన. ఎంత అద్భుతమైన శక్తి అంటే భక్తవత్సలుడు ఆయన భక్తులు ఎక్కడ ఉంటారో ఆయన భక్తుల యొక్క భోగభాగ్యాలు చూసుకోవడం, సుఖ సంపదలు చూసుకోవడం, వాళ్ళకి ఆరోగ్యాలు చూసుకోవడం చూస్తూ ఉంటారు స్వామివారు. అయ్యప్ప దీక్ష చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మనస వాచ కర్మేణ ఓం అన్ని శత్రునాశనాయ నమః. శత్రుత్వం అనేది ఆ బుర్రలోంచి వెళ్ళిపోతుంది. చూడండి దండం పెట్టుకుంటున్నారు, గంటలు మోగిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అధికారులు ప్రముఖులు మోగిస్తున్నారు, గంట మోగిస్తున్నారు. శంఖం మోగిస్తూ ఉంటే, గంట మోగిస్తుంటే ఓంకారం అనేది వస్తుంది. ఆ ఓంకారం అనేది అన్ని అష్టోత్తరాల్లో విఘ్నేశ్వర అష్టోత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్రం, మాలికాపురం అష్టోత్రం, అయ్యప్ప స్వామి అష్టోత్రం, సహస్రనామం, అయ్యప్ప స్వామి శరణఘోషంలో ఓం నమః అని ఎంతవరకు చదువుతూ ఉంటారు. అక్కడ మనకి పొన్నాంబల మేడు చూపిస్తున్నారు. అందరూ కూడా చూడండి ఎంత చక్కగా వారి చేత్తో అక్కడ గంట మోగిస్తున్నారు. లోపల అందరూ కూడా ఆ స్వామి అలంకారమూర్తిని చూస్తున్నారు. చిన్ముద్రధారి పానివట్టం పట్టబంధనంలో ఉన్న చిన్ముద్రధారిని చూస్తున్నారు. చిన్ముద్రధారి అనగానే స్వామివారి చిన్ముద్రలో అత్యంత అద్భుతమైన రహస్యం ఉంది. ఈ బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు జీవాత్మ. ఎప్పుడైతే ఈ జీవాత్మ అనేది పరమాత్మలో లీనమవుతుందో ఆ లీనమైన 3 వేళ్ళు ఉంటాయి గురుస్వామి గారు. అవి తమో రజో సత్వగుణాలు. ఈ గుణాలను జయిస్తారు. జయించి స్వామివారి దగ్గరికి వస్తారు. చిన్ముద్రధారి యొక్క రహస్యం ఎవరైతే ఈ త్రిగుణాలను జయిస్తారో అక్కడ పొన్నాంబల మేడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆలయం కనిపిస్తుంది. దూరదర్శన్ వాళ్ళు, ప్రసార భారతి వాళ్ళు ఎంత చక్కగా మనకి ఏర్పాట్లు చేశారు చూడండి. ఒక పక్కన దేవాలయం చూపిస్తున్నారు, ఒక పక్కన స్వర్ణాలయం చూపిస్తున్నారు. మకర జ్యోతియే శరణమయ్యప్ప, ఓం జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఎంత దేదీప్యమానంగా కనిపిస్తుంది ఆ జ్యోతి. చూడండి గుండ్రంగా ఉంది, అలా వచ్చింది. ఆ జ్యోతిని చూడంగానే హృదయం పులకరించిపోతుంది. ఆత్మానందం పొందుతూ ఉంటారు, గంట కొడుతూ ఉంటారు. ఒకసారితో కాదు, 3 సార్లు వస్తుంది. ఆ చూసిన వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. అక్కడ దండం పెట్టుకున్న వాళ్ళు జ్యోతిని చూడడానికి వెళ్ళారు. ఇవి చూడండి స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథ రక్షణే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప. గురుస్వామి గారు అక్కడ జ్యోతి, మకర విలక్కు జ్యోతి, ఆ దీపం కనిపిస్తుంది మనకి. అక్కడ స్వామివారు పందలరాజుకి అభయం ఇచ్చారు. నేను ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు. హలో అండి, అందరికీ నమస్కారం.
వేటు న్యూస్ వాడే కోట్లాది మంది వారు మకర నక్షత్ర రూపంలో ఆయన ముమ్మార్లు చూడండి ఆ నక్షత్ర సమూహంలో స్వామివారు నక్షత్ర రూపంలో కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఆయన జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఆ ఉత్తరా నక్షత్ర రూపంలో స్వామివారు ముమ్మార్లు జ్యోతి స్వరూపంలో ఇచ్చారు. చూడండి, అందరూ ఎంతో ఆనందంతో లోపల నుంచి వచ్చి ఆ శంఖంలో నీళ్లు అందరి మీద చల్లుతున్నారు, ప్రోక్షణ చేస్తున్నారు. ఆ శంఖంలో నీళ్లు, ఆ నీళ్లు పడంగానే అందరి శరీరంలో ఒక అద్భుతమైన ఆనందం పొందుతూ ఉంటుంది. స్వామి గారు ఉత్తేజం వస్తుంది. అందరూ కూడా ఈ విధుల్ని, ఈ కార్యక్రమాల్ని చక్కగా నిర్వర్తించారు. ఆనందం. అక్కడ మురారి మోహన్ గారు కనిపించారు, మనకి అరుణ్ గురుస్వామి గారు కనిపించారు. అక్కడ ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. సినీ రంగం నుంచి వచ్చారు, రాజకీయ శాఖ నుంచి వచ్చారు, కలెక్టర్లు వచ్చారు. అందరూ కూడా వస్తూ ఉంటారు. ఈ కేరళ ప్రభుత్వం ఎంతో అద్భుతమైన ఈ సంవత్సరం ఏర్పాట్లు చేసింది అంటే కేరళ రాష్ట్రంతో, అక్కడ ఉన్న ప్రభుత్వంతో మిగతా ప్రభుత్వాలు కూడా వాళ్ళతో కలిసి మాట్లాడి సంప్రదించి భక్తులకి అసౌకర్యం కలగకుండా